పండగ పూట దొంగలు పరేషాన్ చేశారు. సంక్రాంతి పండగకు పంజా విసిరారు. పగలు రెక్కీ చేసి రాత్రివేళ చోరీకి తెగబడ్డారు. ఇలా ఒకటి కాదు రెండు కాలనీలో ఏకంగా 8 ఇళ్లలో వరుస చోరీలకు పాల్పడ్డారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్లలో చోటు చేసుకున్న చోరీల ఘటన చుట్టుపక్కల వారిని ఉలిక్కిపడేలా చేసింది. సంక్రాంతి పండగ పూట దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఇంటికి తాళాలు వేసి సొంతూలకు వెళ్లిన వారి ఇల్లు టార్గెట్ చేశారు. ఒకటి కాదు రెండు కాదు వరుసగా 8 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. హైదరాబాద్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. 8 ఇళ్లలో కలిపి సుమారు ₹1 కోటి విలువ చేసే బంగారు వెండి ఆభరణాలతో పాటు నగదు కూడా ఎత్తుకెళ్లారు దుండగులు. మేడిపల్లిలోని కనకదుర్గ కాలనీ ఎన్ఎఫ్సి కాలనీలో వరుస ఇళ్లలో చోటు చేసుకుంటున్న చోరీ ఘటన కలవలం రేపింది. తెల్లవారుజామున 2:30 గంటలకు భారీ చోరీ జరిగింది. చేతిలో టార్చ్ లైట్లు, ముఖానికి మాస్కులు ధరించి చెంగిచెర్లలోని 2 కాలనీలో సంచారం చేస్తూ దొంగలు చోరీకి తెగబడ్డారు. ముందే రెక్కీ చేసి కాలనీలో ఎంటర్ అయిన దొంగల ముఠా పలు ఇళ్లలో చోరీ చేసి బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలను సేకరించారు. ఘటనా స్థలంలో ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. 2 కాలనీల్లో చోరీలు జరిగిన తీరును ఉప్పల్ డీసీపీ చెక్ చేశారు. మొత్తం 8 ఇళ్లలో చోరీలు జరిగినట్లుగా గుర్తించామన్నారు డీసీపీ. అంతా కలిపి 30 తులాల బంగారం, 8 కేజీల వెండి, 2 లక్షల నగదు చోరీకి గురైందన్నారు. ఇది అంచనా మాత్రమేనని, చోరీకి గురైన సొత్తు విలువ ఇంకా పెరగొచ్చని తెలిపారు. లాక్ బ్రేక్ చేసి ఇంట్లోకి ప్రవేశించినారు. ఇన్మేట్స్ ఆబ్సెన్స్ లో మొత్తం కలిపి ఒక ఇప్పటి వరకు ప్రాథమిక అంచనాది అది ఇంకా కొద్దిగా పెరగవచ్చేమో అనుకుంటున్నాము. ఒక 30 తులాస్ గోల్డ్, 8 కేజీ సిల్వర్ అండ్ అరౌండ్ 2 lakhs క్యాష్ పోయినట్టుగా ఇన్మేట్స్ చెప్తున్నారు. సో క్లూస్ టీమ్ వచ్చింది. మాకు కొన్ని క్లూస్ కూడా ఉన్నాయి, అదర్ టెక్నికల్ క్లూస్ కూడా ఉన్నాయి. ఆ క్లూస్ టీంలో కూడా 1-2 క్లూస్ వచ్చినాయి. ఇంకా వర్కౌట్ చేస్తున్నాము. అన్ని ఇల్లు నిశ్చితంగా పరిశీలించి క్లూస్ సేకరించి వి విల్ క్యాచ్ ది కల్ప్రిట్స్ సూన్. చోరీ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు కాలనీ మొత్తాన్ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. దొంగలు ఎలా వచ్చారు, చోరీ చేసిన తీరు అనంతరం ఎలా ఎస్కేప్ అయిపోయారు అనే అంశాలపై దృష్టి కేంద్రీకరించారు. బాధితుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇంటి యజమానులు సంక్రాంతి పండగకి వెళ్లిన టైంలో దొంగలు చోరీ చేసిన విధానాన్ని పరిశీలించి కీలక ఆధారాలను సేకరించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని, సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు. మొత్తం 8 ఇళ్ల తాళాలు పగలగొట్టిన దొంగలు చోరీకి పాల్పడ్డారు. 2 కాలనీలు కలిపి 65కు పైగా ఇళ్లున్నాయి. తాళాలు వేసిన 15 ఇళ్లను టార్గెట్ చేసి అటెంప్ట్ చేయగా అందులో 8 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. అయితే దొంగలు మారణాయుధాలు లేకుండా చోరీకి పాల్పడ్డారు. చోరీలో ఎంతమంది పాల్గొన్నారు, ఎవరా దొంగలు, రెక్కీ చేసే ముందు వీరు ఎక్కడ బస్ చేశారు, ఎంతమంది దొంగలు చెంగిచెర్లలో ఎంటర్ అయ్యారు, వీరు వాడిన వాహనం ఎక్కడ వదిలేశారు, ఇలా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. చెంగిచెర్ల కాలనీలో కొందరు సంక్రాంతి పండుగకు ఊరు వెళ్లగా మరికొంతమంది తమ బంధువులింటికి వెళ్లిపోయారు. తాళాలు వేసిన ఇళ్లను బ్రేక్ చేసి, గ్రిల్స్ తొలగించి, అల్మరా డోర్లు బ్రేక్ చేసి, సీసీ కెమెరాలు తిప్పేసి దొంగలు అనుకున్న టార్గెట్ ఫినిష్ చేశారు. అందరి గాడికి దండుకున్నారు. బాధితులది ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ. ఎంతో కష్టపడి రూపాయి పోగు చేసి సంపాదించుకున్న బంగారు, వెండి ఆభరణాలు, నగదు చాలా ఈజీగా దొంగలు చోరీ చేయడంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. పోలీసులు దొంగల ముఠాను పట్టుకునేందుకు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సంక్రాంతికి ఇంటికెళ్లే టైంలో పోలీసులు చెప్పిన విధంగానే భద్రతా ప్రమాణాలు పాటించినప్పటికీ చోరీ జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.